హాయ్ అందరికీ నమస్కారం. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు హైకోర్టు షాక్ ఇచ్చింది. అంశం గురించి మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం కిరణ్ గారు. సార్ ఏంటి రామ్ గోపాల్ వర్మ ఏదో హైకోర్టులో కేసును కొట్టేయాలని వేసుకోవటం, హైకోర్టు కుదరదని చెప్పడం జరిగిందంట. ఎట్లా చూడాలి మొత్తం రామ్ గోపాల్ వర్మ విషయాన్ని? ఇంకోటి, రామ్ గోపాల్ వర్మ పోలీసులు ఆ నోటీస్ ఇవ్వడానికి వెళ్తే చాలా చక్కగా ఏదో అవార్డు తీసుకుంటున్నట్టుగా చాలా చక్కగా, అంటే వెటకారం వర్మ గారికి. ఎట్లా చూడాలి ఈ విషయాన్ని? ఏం జరగబోతోంది? కిరణ్ గారు, మీరు ఇన్నాళ్ళు నేను తెలుగు వెళ్ళాలు ఒక సమకాలీన రాజకీయాల్లో పూర్తి అవగాహన ఉంది, రాజకీయాలతో పాటు సినిమాల్లో కూడా ఉందని అనుకునేవాడిని. అతన్ని ప్రముఖ దర్శకుడు అని చెప్పి మీరు ఎట్లా అన్నారు? ఒకప్పుడు మంచో చెడో అందరికి తెలిసినోడు కదా అని అన్నారు సార్. లేదు సార్, ఎందుకంటే ఇప్పుడున్న ప్రముఖ దర్శకులకి పేరు పోద్ది. అంతే. ఒక సుకుమారు. సరే, నా మాట వెనక్కి తీసుకుంటున్నా. తీసుకోవాల్సిందే. ఎందుకంటే అతని పేరు మీద రాంగ్ గోపాల్ వర్మ అని ఒక సినిమా కూడా తీశాడు. అవును. జర్నలిస్ట్ ప్రభు. అవును. దాంట్లో పూర్తిగా ఆయన షేడ్లన్నీ మీరు చూడొచ్చు. ఆయన తల్లి లేదు, బిడ్డలు లేదు, తండ్రి లేదు, నేను నాలాగా ఉంటా, నా సినిమా చూస్తే చూడండి లేకపోతే లేదంటాడు. సంఘజీవి కాదు అసలు. ఈ సంఘంలో ఉండాల్సిన వ్యక్తి కాదు. అదే, అది ఏదో అంతరిక్షంలోనో ఏదో ఉంటారు చూసో విమానంలో. సరే, అతని యాటిట్యూడ్ అతనిది, మనం కాదనలేంది. కాకపోతే మీరు ప్రముఖ దర్శకుల్లో ఆయన చేర్చడం అనేది నాకు కొద్దిగా సరే, క్షంతవ్యుని నేను వెనక్కి తీసుకుంటున్నా. తీసుకోవాల్సిందండి కిరణ్ గారు. ఇకపోతే మీరు చెప్పినట్టు అతని వ్యూహం సినిమాలో చంద్రబాబు నాయుడు గారిని, అతని సామాజిక వర్గాన్ని మొత్తం విలన్గా చూపిస్తూ, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ని, కేఏ పాల్ని వీళ్ళందరినీ బఫుల్గా చూపిస్తూ సినిమా తీశాడు. అది వ్యూహం 1, 2. అంతకుముందు లక్ష్మీ ఎన్టీఆర్ నుంచి మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు అంటే ఎందుకు అక్కసానికి. ఆ తర్వాత మనం చూసాం ఆయన ప్రతి అడుగుడు ఆయన చంద్రబాబు నాయుడు లాగా ఉండే ఒక క్యారెక్టర్ సృష్టించాడు. పప్పుగా లోకేష్ బాబుని చూపించాడు. ఇవన్నీ సమాజం చూడలేదా? ఇప్పుడు నేను రాజకీయాలతో సంబంధం లేదంటే నువ్వు చేయాల్సిందంతా చేసి ప్రజల్ని, వ్యవస్థని బస్టు పట్టించి ప్రజల్లో లేనిపోని క్రియేట్ చేసి నీ ఆలోచనల్ని అక్కడ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మనల్ని పొందటానికి రకరకాలు చేసి ఇప్పుడు ఈ భయంతో సోషల్ మీడియా మొత్తం లోపలేస్తున్నారనే భయంతో సినిమాల్లో నీ రౌడీజం చూపిస్తుంటాడు. ఏదో మీ శివాలో చూసాం కదా సార్ చిన్నప్పుడు, చూస్తూ ఉన్నాం కదా. ఇది అనుకుంటున్నాడు ఇప్పుడు ఎక్కడ ఆ దెబ్బలు పడతాయని భయమో ఏవో తెలియదు, కానీ నాకు రాజకీయ సంబంధం లేదు, కానీ చేయాల్సిందంతా చేశాడు. కాబట్టి మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఒక అభ్యుదయభావాల వ్యక్తి, ఈ సమాజంలో ఇటువంటి వ్యక్తి ఉండడానికి మంచిది కాదు. గత 5 సంవత్సరాలు ఇతను అరాచకం ఎక్కువైపోయింది, ఇతను కేసు ఫైల్ చేసి లోపలేయండి అని చెప్పాను. 5 సంవత్సరాలు ఎవరు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఈ కూటమి వచ్చింది కాబట్టి. ఈ కేసు అంతకుముందే పెట్టున్నారా? అంతకుముందు పెట్టిన ఎవరు తీసుకోలేదు కదా. ఇప్పుడు మళ్ళా ఫైల్ చేశారు. మధ్యపాడు పోలీసులే స్వయంగా వచ్చి నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇంటికి వస్తే మీరు అన్నట్టు ఆ నోటీసులు కూడా ఏదో గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఇస్తున్నట్టుగా ఆయన ఫోటోలో మంచి కలర్ఫుల్ షర్ట్ వేసి పెట్టాడు. అనుకున్నాడు అంతటితోనే ఆగిపోద్దాం అనుకున్నాడు, కానీ అది ఆగేటట్లేదు అనేది అర్థమైపోయింది. హైకోర్టుకి వెళ్ళాడు. నువ్వు చాలా ఒకప్పుడు దర్శకుడివే, మంచి దర్శకుడివే, కానీ ఇప్పుడు నీ భాషలో, నీ భావంలో, నువ్వు తీసే సినిమాల్లో అశ్లీలత, అసభ్యత, ఒక వెస్టర్నైజేషన్, ఆడపిల్లల పట్ల నువ్వు వ్యవహరించే తీరు, నీ ఓడ్క, నీ కథలన్నీ చూసి చూసి జనానికి ఇసుకుపుట్టిపోయింది. మీకేమంటారు సార్ కిరణ్ గారు? నేను ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఏదన్నా ఒక చిన్నదైనా తప్పులేదు సార్. అంటే ఇంతకుముందు మొదటే మనం మాట్లాడుకున్నాం, సంఘంలో జీవించడానికి వీల్లేని వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉండేవాళ్ళు రామ్ గోపాల్ వర్మ, శ్రీరెడ్డి, వాడెవడు సెకండ్ ప్లేస్ బోరుగడ్డ, పోసాని, ఇలాంటి వాళ్ళందరూ సార్ సంఘంలో జీవించడానికి వీల్లేని వ్యక్తులు వీళ్ళంతా. అంటే వీళ్ళకి వావి వరసలు అనేవి ఉండవు, ఉచ్చ నీచాలు అనేవి ఉండవు. సో వీళ్ళు ఎవడేమనుకుంటే మనకేంటి, మనం విప్పుకొని తిరుగుతాం అనుకునే బాపతు వీళ్ళంతా. బంధాలు బాంధవ్యాలు కూడా ఏముండవు వాళ్ళకి. సో ఇలాంటి వాళ్ళని మనం సంఘంలో జీవింపు చేస్తే ఏం జరుగుతుందంటే వాళ్ళ వల్ల ఇతరులు వాళ్ళని ఆదర్శంగా తీసుకునే ప్రమాదం ఉంది. డెఫినెట్గా మిగతా వాళ్ళు చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు వీళ్ళని ఏమంటారు, ఎరాడికేట్ చేయాలి, వీళ్ళని నిర్మూలించాలి. నిర్మూలనే మార్గం. అంతే. వైద్యం లేదు వీళ్ళకి, చికిత్స లేదు. వైరస్ అప్పట్లో అనేవాళ్ళు కదా సార్, ఎయిడ్స్ అంటే వ్యాధికి చికిత్స లేదు, నిర్మూలనే మార్గం అనేవారు కదా. ఇలాంటి వాళ్ళందరూ అలాంటి ఒక భయంకరమైన వైరస్ లాంటి వాళ్ళు. వీళ్లకు చికిత్స ఉండదు. అంటే ఒక పోలీస్ స్టేషన్లో మనం పెట్టంగానే
వాళ్ళ మార్పు వస్తుంది అంటే రాదు. వాళ్ళు పర్వర్టెడ్ ఫెలోస్ వాళ్ళు. దాన్ని కూడా వాళ్ళు ఇంకొకలాగా తీసుకొని ఇంకోలాగా సమాజంలో చేసే అవకాశం ఉంది. కాబట్టి అస్సాం ట్రైనింగ్ ఇవ్వాలంటారు ఇలా ఈ అస్సాం ట్రైన్కి నిర్మూలన చేయాలి. మరి ఏ రకంగా నిర్మూలన చేస్తారనేది చూడాలి. సరే, లేకపోతే మీరు చెప్పినట్టు సార్ ఇప్పుడు ఈయన హైకోర్టుకి వెళ్ళాడు, నా కేసు కొట్టేయండి అని. కొట్టేయండి అంటే ఎంత ఈజీయా? ఎందుకు కొట్టేస్తారు? సరే, కొట్టేమి సమస్య లేదంటే లాయర్, ఆయన తరపున లాయర్ ఏమడిగాడు, ఇంకో డేట్ అని ఇప్పించింది. ఈ డేట్ మమ్మల్ని కాదు అడిగేది, పోయి అక్కడ పోలీస్ స్టేషన్లో అడగండి, పోలీసుల చేతిలో ఉంది అదే అని చెప్పేశారు. అంటే ఆయనకి అవకాశం లేదు, విచారణ అవ్వాల్సిందే 19th. లేకపోతే ఆయన తరపున లాయర్ అన్న వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి దానికి సంబంధించి. అవసరం సాటిస్ఫై కాకపోతే ఆయనే స్వయంగా వెళ్ళాల్సిందే. ఇక ఒకటి సార్, భావ ప్రకటన స్వేచ్ఛ మీరన్నట్టు ఉచ్చ నీచాలు మరిచి సభ్య సమాజంలో తన మన లేకుండా, హిందూ సనాతన సంప్రదాయం పట్ల గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈ ముష్కరులు, నేనైతే ముష్కరులు అంట, అంతే కదా సార్ సమాజంలో ఆ వ్యక్తులు ఇప్పుడు తన దాకా వస్తే తెలియదు అన్నట్టుగా ఇదంతా అష్టదిగ్బంధం చేశారు ఇటువంటి వ్యక్తుల్ని. అవును, ఆయన ఎప్పుడైతే అసెంబ్లీలో ఈ అబ్యూజ్డ్ బిల్లు పెట్టమన్నాడు ఈ సోషల్ మీడియా మీద, ఎవరు పవన్ కళ్యాణ్ గారు, అప్పటి నుంచి దీన్ని ఎంత కఠినంగా అనేది అర్థమైపోయింది. ఎవరికోళ్ళు ఊళ్ళు దాటిపెట్టి వెళ్ళిపోతున్నారు. కొంతమంది రాష్ట్ర సరిహద్దులు, దేశ సరిహద్దులు దాటి కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడున్నా సప్త సముద్రాలు దాటినా తీసుకొచ్చి పట్టించి ఇక్కడ ఇచ్చేసే కరెక్ట్ అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి రామ్ గోపాల్ వర్మ, నేను రామ్ గోపాల్ వర్మ అన్ను, రాంగ్ గోపాల్ వర్మకి చికిత్స అవసరం. కాబట్టి ఇమ్మీడియట్గా పోలీసులు, మధ్యపడి పోలీసులు అతను ఏమన్నాడు లోకేష్ బాబు గురించి, రాంగు పాపాల్ కర్మ ఆయన తప్పదు. ఇప్పుడు చట్టం తన పని తను చేసుకోబోతు కిరణ్ గారు, మీరైనా నేనైనా కాదండి. ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకెళ్ళాలి, కానీ కొంచెం ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలిగా. ట్రీట్మెంట్ ఇస్తే రెండోసారి సరే, ఇప్పుడు నిర్మూలన అంటే ఎట్లా చేస్తాం, అతనిలోని ఒక ఈవిల్ని నిర్మూలించాలి. అట్లీస్ట్ అతనిలో ఉన్న ఒక ఈవిల్ దాన్ని నిర్మూలించాలంటే నువ్వు చట్ట ప్రకారం వ్యవహరిస్తే ఆ ఈవిల్ని నిర్మూలించలే. సో కొంత ఎక్స్ట్రా స్వేచ్ఛ తీసుకొని పోలీసులు కూడా మరొక్కసారి రామ్ గోపాల్ వర్మ సమాజం పట్ల తన వికృత చేష్టలు చూపించకుండా, చూసారు అతని ఇంటర్వ్యూలు ఎప్పుడైనా పిల్లల్ని ఏ రకంగా అతను ఆవేశంలో ఉండేవాడు, పిల్లోడు ఏమన్నా నిర్ణయం ఏదైనా ఆలోచిస్తా, మనం చేసింది రామ్ గోపాల్ వర్మే చేసాడు, మనం చేస్తే తప్పేంటి అనుకునే రకంగా పిల్లల్ని తయారు చేస్తున్నాడు అతనంటే. అంటే సంఘంలో యువతని పెడదవ పట్టేట్టు చేయటంలో ముందుంటాడు. ఇటువంటి వ్యక్తులు మీరు అన్నట్టు సమాజంలో ఉండడానికి వీల్లేదు. అదేవిధంగా బోరగడ్డలాగా పోలీస్ స్టేషన్లో బెడ్డేసి లేకపోతే మటన్ బిర్యానీ పెట్టియకుండా ఈయన్ని, అర్థమైందా? రెండోసారి సార్ భయం అనేది పరిచయం చేయాలి అని నేను కోరుకుంటున్నా సార్. అంటే చట్ట మీరు ఒక న్యాయవాది, బట్ ఆ న్యాయవాదిగా మీరు అంగీకరించకపోవచ్చు, కానీ నేను ఒక జర్నలిస్టు, నాలో ఉన్న జర్నలిస్టు కూడా అంగీకరించకపోవచ్చు, కానీ ఒక సగటు పౌరుడిగా, మీలో కూడా ఒక సగటు పౌరుడు ఉంటాడు, సగటు పౌరుడిగా నేనేం ఆశిస్తున్నానంటే పోలీసు మార్కు ట్రీట్మెంట్ చూపించాలి. నడవలేని పరిస్థితుల్లో అతను బయటికి రావాలని కోరుకుంటున్నా. అతనికి ఏది పని చేయకుండా చేయాలి. అప్పుడే అలాంటి ఇంటర్వ్యూలైనా మారుతాడని నాకు అనిపిస్తుంది సార్. డెఫినెట్గా ఇప్పుడు కోయ ప్రవీణ్ గారు గుర్తొస్తున్నారు. ఇప్పుడు కర్నూలు రేంజ్ డిఐజీ, పాపం ఆయన ఐపీఎస్ మంచి సీనియర్ ఆఫీసర్. ఇటువంటి వ్యక్తులు వీళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే గుండె తెరుక్కుపోతుంది. రాక్షసులు అదే మునులు యాగాలు చేసుకున్నట్టు రాక్షసులు రక్తం తీసుకొచ్చి దాంట్లో వేస్తారంట. ఇటువంటి అదే అరబ్ కంట్రీస్లో అయితే రాళ్లతో కొట్టి చంపేస్తారు, ఉరిదీస్తారు అన్నాడు. కోసేస్తారంట సార్, కోసేస్తారు. ఇక అటువంటి కఠిన శిక్షలు ఉండాలి. అవును, ఉండాలి. ఇప్పుడు మరి శ్రీరెడ్డి పరిస్థితి ఏంటి? ఇప్పుడు అంటే సబ్జెక్టు ఈ టీంలోనే వరుసలో వస్తుంది. ఇవి కూడా ఆమె కూడా పాపం ఇప్పుడు పలు దప్పాలకు 2 సార్లు లెటర్ రాసింది సార్. లెటర్లు రాస్తే బాగుంది కానీ సార్, పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం, నా తప్పు అయిపోయింది, నేను మిమ్మల్ని, మీ భార్యని, కుటుంబాన్ని, లోకేష్ గారు నమస్కారం మీకు, మీ భార్యకి, చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం మీకు, మీ శ్రీమతికి అంది, అది బాగానే ఉంది. ఓకే, ఈమె కొద్ది కనపడుతున్న పశ్చాత్తాపం, నా ఇంట్లో పెళ్లి కావాల్సిన 3 పిల్లలు ఉన్నారు, నాకు కూడా కాలేదంది, మా తల్లిదండ్రులు భయపడుతున్నారు, నా ఓటు మాత్రం టీడీపీ మీకే పడి అని చెప్పింది. ఇవన్నీ చెప్పిన బాగానే ఉంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నయ్య నన్ను క్షమించు, నా మాటల వల్ల మీ ప్రభుత్వం అధికారం కోల్పోయింది అంటే ఏంటంటారు? మీకు అర్థమవుతుందా? ఈ సమయానికి ఏరు దాటితే చాలు అనే వ్యవహారం ఆమెలో కనపడుతుంది. ఈ సమయానికి క్షమాపణ చెప్పితే పోన్లే, ఒక ఆడపిల్ల, ఆ అమ్మాయిని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఎట్లా అనే రకంగా వీళ్ళిద్దరూ వదిలేస్తారు, ఆ పాప భీతి చూపిస్తారు అని అనుకుంటూనే ఇలా నేను కోరినందుకు
మళ్ళీ ఆ పార్టీలో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఫీల్ అవుతాడని ఆయన్ను కూడా ప్రసన్నం చేసుకునేందుకు మాట్లాడింది. ఈ ప్రభుత్వం 5 ఏళ్ల తర్వాత మరింత రెచ్చిపోతుంది శ్రీరెడ్డి అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె కూడా తప్పదు, ఆమె కోసం తన మన భేదం ఉండక్కర్లేదు. ఇలాంటి వాళ్ళ మీరు ఎప్పుడైనా రాజకీయాల్లో చంద్ర శ్రీనివాస్ గారు ఒక 25 ఏళ్ల నుంచి మీరు రాజకీయాలను పరిశీలిస్తూ ఉన్నారు కదా, 25 ఏళ్లలో ఏ రోజైనా ఇలాంటి వాళ్ళు శూర్పణఖ లాంటి వాళ్ళు, కీచకులు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఒక పార్టీ తరపున పనిచేయడం చూసారా మీరు? ఇదే ఫస్ట్ టైం సార్. అదేందో నాకు వైసీపీలోకి వెళితే అలా తయారవుతారా, లేకపోతే వైసీపీలో ఉండే వాళ్ళందరూ అలాంటి వాళ్ళేనా, అలాంటి వాళ్ళే వైసీపీలోకి వెళతారా అనేది నాకు అర్థం కాని విషయం సార్. వీళ్ళకి తప్పదు సార్, వీళ్ళందరికీ గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ ఉండాల్సిందే. అది తన మన అని చూపించకూడదు. ఇప్పుడు నెల్లూరు, మీరు నెల్లూరు కాబట్టి నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా అని ఒక ఆయన బ్లాక్ షర్ట్ వేసి టక్ వేసి వస్తుంటాడు బ్రహ్మానందం సినిమాలో, తెలుసా? నెల్లూరు పెద్దారెడ్డి తెలియదు అంటే ఇద్దరు లోపల వేసుకొని తీసుకెళ్తారు లోపలికి, అలా రాంగోపాలవరం తీసుకెళ్లాలని. అవునా కదా, ఆయన చూపించిన సినిమాలో, అది కూడా ఆయన సినిమానే అలా చూపించేసి చక్కని అరికాల కోటింగ్ ఇస్తే రైట్ ట్రీట్మెంట్, అదే ట్రీట్మెంట్ అని నేను అనుకున్నాను. థ్యాంక్ యూ సార్, నమస్కారం. థ్యాంక్ యూ.